ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే భక్తుల రాక విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారుల పర్యవేక్షణ చేయగా భక్తులకు కావలసిన అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మ తల్లి దర్శనానికి భక్తుల రద్దీ అత్యంత భారీగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యూ లైన్లోని సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం అత్యంత వేగంగా సులభంగా లభించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తుల రద్దీ క్రమంగా తగ్గింది. ధర్మకర్తల మండలి సభ్యులు కూడా స్వయంగా క్యూ లైన్లో పర్యటించి భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. భక్తులతో కలిసి ఉంటూ వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పాలక మండలి అధికారుల సమన్వయం, కఠిన శ్రమ కారణంగా ఇంతటి భారీ రద్దీలోని భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం అత్యంత ప్రశాంతంగా జరిగింది. ఆలయ యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా పేద కుటుంబాలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బోండా సిద్ధార్థ తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎమ్మెల్యే బోండా ఉమా కృషి చేస్తున్నారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పాయకాపురానికి చెందిన ఎస్కే రజియా బేగంకు టిఫిన్ బండిని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ అందజేశారు. స్వయం ఉపాధి ద్వారా పేద కుటుంబాలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సందర్భంగా బోండా సిద్ధార్థ తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కుటుంబాల అభివృద్ధికి, సమాజ పురోగతికి దోహదపడుతుందని పేర్కొన్నారు. టిఫిన్ బండి అందుకున్న రజియా బేగం ఆనందం వ్యక్తం చేస్తూ తమ కుటుంబ జీవనోపాధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళా ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న ప్రజా దర్బార్కి వచ్చి టిఫిన్ బండి గురించి అర్జీ పెట్టుకున్నానండి. అయితే ఎమ్మెల్యే గారు నా ఎందుకు దయించి ఇవాళే నాకు 24 గంటల్లో బండి ఇప్పించేశారు. వాళ్ళ పెద్ద అబ్బాయి సిద్ధు గారు వచ్చి నాకు బండి ఇచ్చారు. నాకు అంతకుముందు బండి ఉండేదండి, వరదల్లో పోయింది. అద్దె బండి మీద చేసుకుంటున్నాను. అయితే నాకు ఎమ్మెల్యే గారు బండి ఇచ్చారు. చాలా ఆనందంగా ఉందండి. నాకేమీ ఆసరా లేదు. నాకు ఈ బండి ఇచ్చారు, చాలా ఆనందంగా ఉంది. 62వ డివిజన్ 4 స్తంభాల సెంటర్. మరి స్థానికంగా టిఫిన్ బండి వ్యాపారం చేసుకుండేది రజియానా బేగం. మరి ఆ వరదల్లో బండి కొట్టుకుపోవడంతో మరి నిన్న ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే గారికి, సార్ నాకు బండి లేదు, వ్యాపారం లేదు, నాకు ఆర్థిక సాయం చేయాలి ఏదో రూపంలో అని చెప్పేసి అడగగా మరి వెంటనే అన్ని తక్షణంగా బండి ఇవ్వాలని చెప్పేసి పెద్దబాబుతో మరి చెప్పగా పెద్దబాబు వెంటనే ఈరోజు స్పందించి తనకి బండి అందజేశారు. మరి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందిగా ఉంది, భర్త లేరు, నా కాళ్ళ మీద నేను వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశంతో తను వచ్చి అడగగానే మరి అన్నీ స్పందించి మరి 62వ డివిజన్లో 4 స్తంభాల సెంటర్లో ఈ బండి ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషం. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ప్రముఖ సినీ దర్శకులు కోటి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనం అనంతరం రాయబార మండపంలో వేద పండితులు కోటికి ఆశీస్సులు పలికారు. దేవస్థాన అధికారులు అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదాలను అందజేశారు. సమాజం తీవ్రమైన ఆర్థిక సామాజిక సమస్యలను ఎదుర్కొంటుందని విశ్రాంత ప్రొఫెసర్ నరసింహారావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదం,
పర్యవసనాలను పరోక్షంగా భారత ఆర్థిక వ్యవస్థపై చాలా పడుతుందన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు భారతదేశ అలీల విదేశాంగ విధానం కాపాడడానికి ఏ చర్య తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక అంశమైతే, దేశంలో అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు అన్ని వర్గాల నడ్డి విరుస్తోందని అన్నారు. విజయవాడ గాంధీనగర్ హనుమంతరాయ్ గ్రంథాలయంలో వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమ శక్తుల ఐక్యత సదస్సును నిర్వహించారు. సదస్సులో విశ్రాంత ప్రొఫెసర్ నరసింహారావు మాట్లాడుతూ, దేశంలో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులపైన వామపక్ష మేధావుల విశ్లేషణలు అన్నీ క్రోధి చేసుకుని పరిష్కార మార్గాలు వెతికేందుకు సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు భారతదేశ అలీన విదేశాంగ విధానం కాపాడడానికి ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక అంశమైతే, దేశంలో అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు అన్ని వర్గాల నడ్డి విరుస్తోందన్నారు. తిరోగమన ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకంగా మేధావి వర్గాన్ని సమీకరించి వామపక్ష భావాలు గల మేధావులు దిక్సూచిగా ఉండి దానిపై దృష్టి సారించాలని సమావేశంలో అభిప్రాయపడడం జరిగిందన్నారు. మతోన్మాదం దేశాన్ని పట్టిపీడుస్తోందని, సెక్యులర్ రాజ్యాంగాన్ని బద్దలు కొట్టి నూతన ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టాలని పాలక వర్గాలు ఆలోచిస్తున్నాయని తెలిపారు. భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సమాధి కట్టాలని, అన్ని రాజకీయ పార్టీలు డబ్బులు ఉన్నవారికి సీట్లు ఇచ్చి డబ్బుతోనే అధికారాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్న అరాచక అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, ధరలు అన్నీ పెరిగిపోయాయని, ద్రవ్యోల్బణం పెరుగుతోందని, దీనికి తోడు మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయని తెలిపారు. మైనారిటీలు అనే ఒక నినాదం తీసుకువచ్చి ఒక చీకటిలో పెద్ద పెద్ద కార్పొరేట్లు దేశాన్ని దోచుకునేలా చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే పార్లమెంటు లోపల బయట వామపక్ష శక్తుల బలం పుంజుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వామపక్ష భావాలు కలిగినటువంటి మేధావుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది వామపక్ష ఐక్యత అని బోర్డు పెట్టారు, కానీ దీని ఉద్దేశం వామపక్ష ఐక్యత అనేది కాదు. వామపక్ష మేధావుల అభిప్రాయాలు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులపైన వారి యొక్క విశ్లేషణలు అన్నింటినీ కూడా క్రోధి చేసుకుని దానికి పరిష్కార మార్గాలని వెతికే దానికోసమని చెప్పి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈనాడు సమాజం చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక సామాజిక సమస్యలను ఎదుర్కొంటుంది. అలానే ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదం దాని యొక్క పర్యవసానాలు పరోక్షంగా భారత ఆర్థిక వ్యవస్థ పైన కూడా చాలా పడుతున్న విషయం మనకు తెలుసు. అందువలన ఈనాడు ఉన్నటువంటి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళటం కోసం, భారతదేశం యొక్క అలీన విదేశాంగ విధానాన్ని కాపాడటం కోసం ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక అంశం అయితే, రెండవది ఈ దేశంలో అమలు జరుగుతున్నటువంటి ఆర్థిక సంస్కరణలు సామాన్య ప్రజల యొక్క, ఉద్యోగుల, రైతుల, కార్మికుల యొక్క ప్రయోజనాలని వారి నడ్డి విరుస్తున్నది. కాబట్టి ఈ రకమైనటువంటి తిరోగామి ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకంగా మేధావి వర్గాన్ని సమీకరించి వామపక్ష భావాలు కలిగినటువంటి మేధావులు దిక్చూచిగా ఉండి దాని వైపున దృష్టి సారించాలని ఈ సమావేశంలో అభిప్రాయపడుతున్నారు. మూడవది, మతోన్మాదం ఈ దేశాన్ని ఈరోజు పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య. సెక్యులర్ రాజ్యాంగాన్ని బద్దలు కొట్టి మరొక నూతన ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టాలని పాలక వర్గాలు ఆలోచన చేస్తున్నాయి. మరొక వైపున భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సమాధి కట్టాలని కేవలం డబ్బున్న వాళ్ళకే పార్టీ టికెట్లు, అన్ని రాజకీయ పార్టీలు డబ్బున్న వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చి డబ్బుతోటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అధికారాన్ని స్థాపించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళుతున్నటువంటి ఈ అరాచక అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పి వామపక్ష మేధావులు అభిప్రాయపడతారు. అందుకోసమని చెప్పి ఈ సమస్యలన్నింటినీ చర్చించి వాటిపైన ఒక కార్యాచరణ రూపొందించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. రోజు భారతదేశంలో నిరుద్యోగం పెరుగుతుంది, యువతకు ధరలు పెరిగిపోతున్నాయి, డీజిలు ఫ్యూయల్ మొత్తం అంతా కూడా రేట్లు పెరిగిపోతున్నాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, అన్ని ప్రజా సమస్యలు, దీనికి తోడు మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయి.
ఈ మతోన్మాద శక్తులు విజృంభిస్తూ ప్రజల మధ్య మైనారిటీలు మెజారిటీలు అనే ఒక స్లోగన్ తీసుకొచ్చి ఈ ఈ ఈ చీకటిలో పెద్ద పెద్ద కార్పొరేట్లని దేశాన్ని దోచుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. దాన్ని వ్యతిరేకించాలంటే, ఈ ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే పార్లమెంటు లోపల పార్లమెంటు బయట వామపక్ష శక్తుల యొక్క బలం పుంజుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి ప్రధానంగా వామపక్ష పార్టీల మధ్య ఐక్యత అనేది, సారూప్యత అనేది చాలా ముఖ్యం. ఉన్నప్పటికీ అది సరిపోవట్లేదు. సో అందుగురించి వామపక్ష ఐక్యతతో పాటు అవసరం అనుకుంటే వామపక్షాలన్నీ విలీనీకరణ ద్వారానే మాత్రమే ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రూపొందించగలదు. అది ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ మొత్తం భారతదేశంలో కూడా వామపక్ష శక్తులు ప్రత్యామ్నాయంగా రావాల్సిన ఆవశ్యకత ఉంది. తద్వారా మాత్రమే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ దాని నిమిత్తమే ఈ సెమినార్ని ఆర్గనైజ్ చేశాం. ధన్యవాదాలు. రాష్ట్రంలో డిఎస్సి నియామకాల నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగాయని 3.5 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. డిఎస్సి ప్రక్రియలో ప్రశ్నాపత్రాల లీకేజ్, నార్మలైజేషన్, రిజర్వేషన్ల అమలు, స్పోర్ట్స్ కోటా ఎంపికలో అనేక అవకతవకలు జరిగాయని విమర్శించారు. ఏఎస్సి, ఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కి వచ్చిన ర్యాంకులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నాపత్రాల తయారీలో అతని పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నార్మలైజేషన్ పేరుతో మార్కులు పెంచి అర్హులైన అభ్యర్థులను నష్టపరిచారని, రిజర్వేషన్ నిబంధనలను సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికేట్లను పరిగణలోనికి తీసుకున్న ఉదాహరణను వెల్లడిస్తూ డిఎస్సి అక్రమాలపై పూర్తి ఆధారాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నవీన్ అనే వ్యక్తికి 2 సబ్జెక్ట్స్లో, అటు సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, టీజీటీ తెలుగులో 6th ర్యాంక్ రావడం కానీ, ఈ 2 అంశాలు జరిగిన తర్వాత ఆ అబ్బాయిని మీరు వాంటెడ్గా పక్కన పెట్టిన తర్వాత దీని వెనుక ఆ క్వశ్చన్ పేపర్ తయారీలో ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి ద్వారా అనేక మందికి ఆ క్వశ్చన్ పేపర్ వెళ్ళింది అన్న అంశాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ అంశం మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే దాటవేత ధోరణి, అది కోర్టులో ఉంది, దానికి ఇప్పుడు సమాధానం చెప్పలేం అనే పరిస్థితిలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత స్పోర్ట్స్ డిఎస్సి గురించి అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పక్క ఒక డిఎస్సిని రిలీజ్ చేస్తున్నారు, మరలా స్పోర్ట్స్ డిఎస్సి అన్నారు. ఈ స్పోర్ట్స్ డిఎస్సిని తీసుకెళ్లి మరలా మెగా డిఎస్సిలో కలిపామన్నారు. కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ డిఎస్సి గురించి మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడరు. మొత్తం రిలీజ్ చేసింది అయితే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే మొత్తం డేటాను అంతా కూడా ఫైనల్ గా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే దాని గురించి ఆయన ప్రస్తావించారు. ఇక్కడ అనేకమైనటువంటి అక్రమాలు ఈ క్రమంలో జరగడం కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా నేను ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా మీకు చూపిస్తాను. ప్రధానంగా నిరుద్యోగులు ఏదైతే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎంత నష్టపోయినారు అనే దాని మీద కొన్ని ఉదాహరణలు చెప్తాను. కొన్ని పాయింట్స్ చెప్తాను. 1:1 రేషియోలో మీరే చెప్తా ఉన్నారు 1:1 రేషియోలో పిలిచినామని. 1:1 రేషియోలో పిలిచి వారిని అన్యాయం చేసిన వారు ఈరోజు ఎంత బాధపడతా ఉన్నారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. అలానే వర్టికల్ రిజర్వేషన్స్ లో కూడా మీరు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ కాకుండా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్యలో వర్టికల్ రిజర్వేషన్స్ ని సరిగా ఫిల్ చేయలేదని ఈరోజు చాలా మంది నష్టపోయినటువంటి పరిస్థితి. అలానే సిబిఎస్ఈ, నవోదయ స్టూడెంట్స్ అయితే వారు బేసిక్ గా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారన్న ఆలోచనతో వారు టెట్ రాసినా కూడా డిఎస్సిలో వారిని దూరంగా పెట్టి కొన్ని వేల మందిని మీరు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అలానే నార్మలైజేషన్ అయితే ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడా కూడా నేషనల్ గవర్నమెంట్ కూడా అన్ని దగ్గరలో కూడా వారికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అన్నది ఇబ్బందిగా ఉందని చెప్పి వారు దానికి దూరంగా ఉంటున్న క్రమంలో మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఈ ఎగ్జామ్స్ ని దీంట్లో మీరు నార్మలైజేషన్ తీసుకొని వచ్చి మీరు పిల్లల్ని మీ ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో 7 మార్కులు 8 మార్కుల దాకా కలిపి చాలా మంది పిల్లల్ని 0.1 మార్కుతో కూడా ఉద్యోగం కోల్పోయినటువంటి కొన్ని వేల మంది ఉన్నారు. మైలవరం నియోజకవర్గంలో చెరువుల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. మైలవరం పొందుగల సరిహద్దుల్లో ఉన్న ఎర్ర చెరువులో గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా వందలాది ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తుండగా సంబంధించిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్ల మెరక పేరుతో అనుమతులు తీసుకుని ఇదే ముసుగులో రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టిని తరలిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చెరువు సహజ స్వరూపం దెబ్బతింటోందని, భవిష్యత్తులో నీటి నిల్వలు తగ్గి భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మట్టిని తరలించే ట్రాక్టర్లు అధిక వేగంతో భారీ శబ్దాలతో గ్రామీణ రహదారులపై సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేక ఉపాధి కోసం ఈ పనులకు రావాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. మట్టి తోలకాల ద్వారా భారీ మొత్తాలు వసూలు చేస్తున్నప్పటికీ తమకు మాత్రం తక్కువ కూలీ మాత్రమే అందుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాల వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్న చర్చ కూడా స్థానికంగా జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాలకు చెందిన కొందరు నాయకుల ప్రయోజనాల కోసం చెరువు వనరులు దోపిడీకి గురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను అరికట్టి చెరువులను పరిరక్షించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు? మీరు కొద్దిగా మా యందు దయ ఉంచి దీన్ని స్లోగా వెళ్ళమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దాన్ని వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మసీదు కాడ నమాజ్ చదువుకునే టైంలో కూడా పాటలు పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు. అది కొద్దిగా వాళ్ళు స్పీడ్ తగ్గించుకొని తోలుకున్నారు మట్టి, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ స్పీడ్గా వెళ్ళకుండా కొద్దిగా స్లోగా వెళ్ళమని నేను కోరుకుంటున్నాను. నా బాధని మీడియా ముందు వెళ్ళబుచ్చుకుంటున్నాను. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ కుటుంబ కార్యక్రమానికి హాజరైన కొందరు వ్యక్తులు సరదాగా సమీప నదిలో ఉన్న చిన్న పడవలో విహారయాత్రకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో అనూహ్యంగా పడవ అదుపు తప్పి బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి 6గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. స్థానిక మత్స్యకారుల సహకారంతో చేపట్టిన శోధనలో 2 మృతదేహాలు వెలికితీగా మరో 2 కోసం నిరంతరంగా గాలింపులు కొనసాగిస్తున్నారు. ప్రమాద సమయంలో పడవలో ఉన్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులుగా సమాచారం. ఈ విషాద ఘటనతో కోనూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. పడవ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఏమిటన్నవి దానిపై పోలీసులు విచారణ చేపట్టి రెస్క్యూ బృందాలు గల్లంతైన వారిని గుర్తించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. జరిగినటువంటి దుర్ఘటన ఇవాళనే 1:30-2 లోపల జరిగింది. గంధం గంగయ్య ఇతను కుంకులగుంటలో కొంతకాలం నివాసం ఉండి ఇటీవల కోనూరు వచ్చాడు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఆయన సంబంధించినటువంటి మనవరాళ్ళు మరిచెట్టుపాలెం, మరి చిలుకలూరుపేట, పిన్నెల్లి సంబంధించిన పిల్లలు మనవరాళ్ళు ఆడుకోవడానికని కోనూరు వచ్చారు. కోనూరు వచ్చి వాళ్ళు సరదాగా వెళదామని చెప్పి ఏటికి ఈత కోసం వచ్చారు. అయితే వాస్తవంగా ఈ ఊరి పిల్లలు అయితే అంత లోతుకు పోరు, కానీ వీళ్ళు తెలియదు కనుక వీళ్ళు వెళ్ళారు. పడవ దురదృష్టవశాత్తు తిరగబడిపోయింది. తిరగబడి 4 పిల్లలు చనిపోయారు. 10 మందిలో 6 బయటికి లాగారు, 4 చనిపోయారు. ఇది సార్ వాస్తవం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.